ఇప్పుడు నేను చెప్పబోయే అంబటి రాంబాబు గారి గురించి వివరాలన్నీ జనరల్ ఎలక్షన్ అసెంబ్లీ 2024 సమయంలో ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ రిపోర్ట్లో ఉన్న వివరాలు మాత్రమే చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పాలనలో ఆఖరి రోజుల్లోని క్యాబినెట్లో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన పోలవరం గురించి ప్రెస్ మీడియా అడిగితే నాకు అర్థం కాలేదు, నాకు తెలీదు అనే డైలాగ్తో ఫేమస్ అయిన వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎవరైనా మన జేటీవై న్యూస్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంబటి రాంబాబు ఎక్స్ ఎమ్మెల్యే, వయసు 67 సంవత్సరాలు, ఊరు పల్నాడు, నియోజకవర్గం సత్తెనపల్లి, అడ్రస్ 10-9-6/2, 13 వార్డ్, రైస్ మిల్ రోడ్, సత్తెనపల్లి టౌన్, పల్నాడు జిల్లా, పిన్ కోడ్ 522403, ఆంధ్రప్రదేశ్. ఈమెయిల్ ఐడి YSRCPambati@gmail.com. రాంబాబు గారు తన సోషల్ అకౌంట్స్ ఇవి: ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాండిల్స్ డీటెయిల్స్ ఇవి. రాంబాబు గారు ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ లా, న్యాయ విద్యా పరిషత్ లా కాలేజ్, విశాఖపట్నం, 1986లో చదువుకున్నారు. పొలిటికల్ కెరియర్: మొదటిసారి 1989 రేపల్లెలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా 3 సార్లు ఓటమి చవిచూశారు. చివరిగా 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎలక్షన్స్లో తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మీద 27,836 ఓట్లతో ఓడిపోయారు. అంబటి రాంబాబు గారు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేవింగ్ ఖాతాలో జమ చేసిన డబ్బులు ఎంత ఉన్నాయి అని ఏప్రిల్ 19, 2024 వరకు చూపించారు. ఆ లెక్కలు మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను. మొదటి బ్యాంక్ నేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్రాంచ్ లక్ష్మీపురం, లొకేషన్ గుంటూరు, అమౌంట్ 1,91,00,000 రూపాయలు. రెండవ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ అరండల్పేట, లొకేషన్ గుంటూరు, అమౌంట్ 9,368 రూపాయలు. మూడవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ సెక్రటేరియట్ కాంపౌండ్, లొకేషన్ హైదరాబాద్, అమౌంట్ 4,88,991 రూపాయలు. నాలుగవది హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్రాంచ్ లక్ష్మీపురం, లొకేషన్ గుంటూరు, అమౌంట్ 9,000 రూపాయలు. ఐదవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ సత్తెనపల్లి, అమౌంట్ 2,78,500 రూపాయలు. ఆరవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ సత్తెనపల్లి, అమౌంట్ 8,309 రూపాయలు. ఏడవది కెనరా బ్యాంక్, అమౌంట్ 81,941 రూపాయలు. ఎనిమిదవది కెనరా బ్యాంక్, అమౌంట్ 25,02,000 రూపాయలు. మొత్తంగా 2,24,78,109 రూపాయలు. కొన్ని బ్యాంకులకి బ్రాంచ్ మరియు లొకేషన్ వివరాలు అంబటి రాంబాబు గారు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో వివరాలు లేవు కాబట్టి నేను చెప్పట్లేదు. రాంబాబు గారు బ్యాంకులో ఉన్న బాండ్లు రూపంలో లేదా షేర్లో ఉన్న డబ్బులు మొత్తం 49,40,889 రూపాయలు. వాహనాలు కొన్న సంవత్సరం మరియు ఎంత ఖర్చు పెట్టి కొన్నారో వాటి వివరాలు: టయోటా ఇన్నోవా కార్ 2009లో కొనుగోలు చేశారు. ఎంత కొనుగోలు చేశారంటే 2,79,101 రూపాయలతో కొనుగోలు చేశారు. రెండవది ఈసూజీ కార్ 2021లో 27 లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు. మూడవది కియా కార్నివల్ 2021 32,29,550 రూపాయలతో కొనుగోలు చేశారు. ఎఫిడవిట్ రిపోర్ట్లోని తన దగ్గర ఎలాంటి బంగారం లేదని వెల్లడించారు. తర్వాత వ్యవసాయ భూములు, వాటి సర్వే నంబర్లు, కొన్న తేదీ, భూమి ధర మరియు ఎన్ని ఎకరాల వివరాలు. మొదటిది లొకేషన్ అవినిగడ్డ, సర్వే నంబర్ 491/5, స్థలం మొత్తం 1.8 ఎకరాలు. కొన్న తేదీ మార్చి 3, 2010. కొన్నప్పుడు స్థలం ధర 9,46,470 రూపాయలు అన్నట్లు చూపించారు. రెండోది లొకేషన్ అవినిగడ్డ, సర్వే నంబర్ 491/5, స్థలం మొత్తం 23 సెంట్లు. కొన్న తేదీ ఏప్రిల్ 23, 2008.
కొన్నప్పుడు స్థలం ధర 1,21,460 రూపాయలు. మూడవది అవనిగడ్డ, సర్వే నంబర్ 495/5, స్థలం మొత్తం అరెకరం, కొన్న తేదీ జనవరి 19, 2009లో, కొన్నప్పుడు స్థలం ధర 1,11,150 రూపాయలు. నాలుగవది లొకేషన్ అగ్రి ల్యాండ్ ఎట్ రెడ్డిగూడెం, సర్వే నంబర్ 295-1, స్థలం మొత్తం 1.9 ఎకరాలు, కొన్న తేదీ మార్చి 4, 2022, కొన్నప్పుడు స్థలం ధర 2,40,000 రూపాయలు. ఐదవది అగ్రి ల్యాండ్ ఎట్ రెడ్డిగూడెం, సర్వే నంబర్ 20-1, స్థలం మొత్తం 4 ఎకరాలు, కొన్న తేదీ మార్చి 31, 2022, కొన్నప్పుడు స్థలం ధర 28 లక్షల రూపాయలు. ఆరవది అగ్రి ల్యాండ్ ఎట్ రెడ్డిగూడెం, సర్వే నంబర్ 296-1, 296-1-1, 295/1, మొత్తం స్థలం 13.66 ఎకరాలు, కొన్న తేదీ జనవరి 31, 2022, కొన్నప్పుడు స్థలం ధర 68,30,000 రూపాయలు. ఏడవది అగ్రి ల్యాండ్ ఎట్ రెడ్డిగూడెం, సర్వే నంబర్ 290-2A-1, స్థలం మొత్తం 1.8 ఎకరాలు, కొన్న తేదీ జూలై 18, 2022, కొన్నప్పుడు స్థలం ధర 12,60,000 రూపాయలు. ఎనిమిదవది అగ్రి ల్యాండ్ ఎట్ రెడ్డిగూడెం, సర్వే నంబర్ 295-1, A-1, స్థలం మొత్తం 1.32 ఎకరాలు, కొన్న తేదీ నవంబర్ 8, 2021, కొన్నప్పుడు స్థలం ధర 6,27,000 రూపాయలు. తొమ్మిదవది అగ్రి ల్యాండ్ ఎట్ నున్నా, సర్వే నంబర్ 832-2-A, స్థలం మొత్తం 1.8 ఎకరాలు, కొన్న తేదీ జనవరి 11, 2023, స్థలం కొన్న ధర 1,02,60,000 రూపాయలు. పదవది అగ్రి ల్యాండ్ ఎట్ నున్నా, సర్వే నంబర్ 832-3-B, స్థలం మొత్తం 0.15 ఎకరాలు, కొన్న తేదీ నవంబర్ 20, 2023, స్థలం కొన్న ధర 15 లక్షల రూపాయలు. ఈ 10 ప్లేస్లు రాంబాబు గారు కొన్న స్థలం మొత్తం ధరలు కొన్నప్పుడు విలువ 2,46,99,080 రూపాయలు ఉన్నట్లు లెక్కల్లో చూపించారు. ఇప్పుడు వ్యవసాయానికి పనిచేయని భూమి ఎంత ఉందో, సర్వే నంబర్లు, కొనుగోలు సమయంలో ఉన్న భూమి ధర, ఎప్పుడు కొనుగోలు చేశారు మరియు లొకేషన్ వివరాలు. మొదటిది లొకేషన్ చెల్లగుండ్ల, నకరికల్లు, డాక్యుమెంట్ ఆర్ సర్వే నంబర్ 577, స్థలం మొత్తం 8,711.2 చదరపడుగులు, కొన్న తేదీ మార్చి 4, 2022, కొనుగోలు చేసినప్పుడు స్థలం ధర 2,40,000 రూపాయలు ఉన్నట్లు చూపించారు. రెండవది బురుడిపేట్, డాక్యుమెంట్ బై సర్వే నంబర్ 8,646/2023, స్థలం మొత్తం 9,765 చదరపడుగులు, కొన్న తేదీ ఆగస్టు 2, 2023, కొనుగోలు చేసినప్పుడు స్థలం ధర 4,16,00,000 రూపాయలు. ఈ స్థలం ఊపేష్ కన్స్ట్రక్షన్స్ భాగస్వామి సంస్థతో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిపోర్టులో వెల్లడించారు. మూడవది లొకేషన్ కొరటిపాడు, గుంటూరు, డాక్యుమెంట్ బై సర్వే నంబర్ 03, స్థలం మొత్తం 3,744 చదరపడుగులు. ఈ భూమి తన మామగారు నుంచి వచ్చిందని రిపోర్టులో పొందుపరిచారు. తీసుకున్న భూమి తేదీ ఆగస్టు 21, 2012. ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ లేదా అపార్ట్మెంట్ వివరాల గురించి తెలుసుకుందాం. మొదటగా లొకేషన్ హిమజ టవర్స్, బొరిడిపేట్, గుంటూరు, డాక్యుమెంట్ బై సర్వే నంబర్ TS నంబర్ 232, ఫ్లాట్ నంబర్ G4, స్థలం మొత్తం 246.24 చదరపడుగులు, కొన్న తేదీ నవంబర్ 24, 1995, కొనుగోలు చేసినప్పుడు స్థలం ధర 2 లక్షల రూపాయలు. ఈ భూమి 2024 ఏప్రిల్ ల్యాండ్ వాల్యూ మాత్రం 33,60,000 రూపాయలు ఉన్నట్లు చూపించారు. మరొకటి
రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లేదా అపార్ట్మెంట్ వివరాలు. లొకేషన్ డాఫిడల్ ఎట్ ఎల్ఎన్టీ ఇన్ఫోసిటీలో. డాక్యుమెంట్ బై సర్వే నంబర్ 91P, ఫ్లాట్ నంబర్ 56, స్థలం మొత్తం 1251.99 చదరపడుగులు. కొన్న తేదీ మే 13, 2010. కొనుగోలు చేసినప్పుడు స్థలం ధర 56,97,091 రూపాయలు. ఈ భూమి ఏప్రిల్ 24 ల్యాండ్ వాల్యూ మాత్రం 1,22,49,000 రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. రెండవ లొకేషన్ కొరటిపాడు, గుంటూరు. డాక్యుమెంట్ బై సర్వే నంబర్, డోర్ నంబర్ 4-20-28/2, డాక్యుమెంట్ నంబర్ 3, స్థలం మొత్తం 3,744 చదరపడుగులు. కొన్న తేదీ మార్చ్ 27, 2006లో. కొనుగోలు చేసినప్పుడు స్థలం ధర 25 లక్షల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ స్థలం 2024 ఏప్రిల్కి ఉన్న వాల్యూ 1,83,41,600 రూపాయలు ఉన్నట్లు చూపించారు. ఇప్పుడు నేను చెప్పిన 2 రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏప్రిల్ 24 వరకు ఉన్న వాల్యూ 15,79,94,600 రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు రిపోర్ట్లో. అంబటి రాంబాబు గారు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వివరాలు. మొదటి బ్యాంక్ SBI హైదరాబాద్. ఓవర్ డ్రాఫ్ట్ 24,10,500 రూపాయలు 0.62 రెండవది SBI ట్రెజరీ బ్రాంచ్. ఓవర్ డ్రాఫ్ట్ 43,59,581 రూపాయలు. మూడవ బ్యాంక్ HDFC కార్ లోన్. ఓవర్ డ్రాఫ్ట్ 18,20,053 రూపాయలు. నాలుగవది HDFC కార్ లోన్. ఓవర్ డ్రాఫ్ట్ 2,44,701 రూపాయి. టోటల్ లోన్ అమౌంట్ వాల్యూ 88,34,836 రూపాయలుగా ఉన్నట్లు చూపించారు. తర్వాత నేచర్ ఆఫ్ లోన్స్ పర్సన్స్ అంటే వ్యక్తులు లేదా సంస్థల దగ్గర నుంచి తీసుకున్న అప్పుల వివరాలు. మొదటిది అంబటి విజయలక్ష్మి గారి దగ్గర నుంచి తీసుకున్న అప్పు మొత్తం 2,25,00,000 రూపాయలు. రెండవది ఎండూరి ఉపేష్ చంద్ర దగ్గర నుంచి తీసుకున్న అప్పు మొత్తం 2,12,000 రూపాయలు. మూడవది అంబటి ఎస్టేట్స్ దగ్గర నుంచి తీసుకున్న అప్పు మొత్తం 59,77,000 రూపాయలు. నాలుగవది హాస్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి తీసుకున్న అప్పు మొత్తం 97 లక్షల రూపాయలు. బ్యాంక్ నుంచి లోన్లు, వ్యక్తుల నుంచి లోన్లు మరియు సంస్థల నుంచి లోన్లు మొత్తం కలిపి రాంబాబు గారు ఎఫిడవిట్ రిపోర్ట్లో 6,82,11,836 రూపాయలు 0.61 లోన్ తీసుకున్నట్లు రిపోర్ట్లో వెల్లడించారు. రాంబాబు గారికి వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రూపంలో రెంట్లు మరియు బిజినెస్ రూపంలో సంపద వస్తున్నట్లు రిపోర్ట్లు చూపించారు. తర్వాత అంబటి రాంబాబు గారు గత 5 సంవత్సరాల నుంచి చూపించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆదాయం ఎఫిడవిట్ ప్రకారం వివరాలు మాత్రమే నేను చెప్తున్నాను. 2018 నుంచి 2019 వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన అమౌంట్ 10,97,200 రూపాయలు. 2019 నుంచి 2020 వరకు 4,94,190 రూపాయలు. 2020 నుంచి 2021 వరకు 4,89,880 రూపాయలు. 2021 నుంచి 2022 వరకు 16,08,280 రూపాయలు. అంటే 3 రెట్లు పెరిగింది. 2022 నుంచి 2023 వరకు 23,40,940 రూపాయలు మరింత పెరిగింది. అంటే 2021 నుంచి 2023 వరకు వారి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఎఫిడవిట్ ద్వారా తెలుస్తుంది. డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ రూపీస్. రూపాయలు రూపంలో ఆస్తులు మరియు అప్పు వివరాలు. మొదటిగా మూవబుల్ అసెట్స్ అంటే చరాస్తులు. ఇవి బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న డబ్బులు, షేర్స్, వాహనాలు. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాల్యూ మొత్తం 3,41,50,904 రూపాయలు. రెండవది ఇమూవబుల్ అసెట్స్ స్థిరాస్తులు. ఇవి భూములు, ఇల్లులు, ఫ్లాట్స్, బిల్డింగ్స్ లాంటివి. కొన్నప్పుడు విలువ ఏప్రిల్ 2024 వరకు ఉన్న మార్కెట్ విలువ 14,44,74,600 రూపాయలు. ఇంతటితో రాంబాబు గారి గురించి, అతని రిపోర్ట్లో చూపించిన వివరాల గురించి పూర్తిగా చెప్పబడింది. మీకు ఇంకా ఎవరైనా రాజకీయ నాయకుల గురించి తెలుసుకోవాలనుకుంటే
కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి కనిపిస్తుంది ఈ వీడియో. షేర్ చేస్తే మీ సన్నిహితులు కూడా వారికి తెలుస్తుంది. మీరు జేటీవై న్యూస్ హబ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీకు హోమ్ పేజ్లోని నేరుగా వస్తుంది. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.